రాష్ట్రంలో కీలకమైన పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సిద్ధపడుతూ ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేదు అని సంకేతాలు పంపుతూ ఉంది అని వార్తలు వెలువడుతూ ఉంటే, మరొకవైపు ఎన్నికల సంఘం మాత్రం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితాను అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డుల వారీగా ఫోటోతో కూడినటువంటి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని 1/1/2026 అంటే జనవరి 1 2026ను అర్హత తేదీగా తీసుకొని అసెంబ్లీ ఓటర్ల జాబితాలను బేస్ చేసుకొని ఈ ఓటర్ల తయారీని చేపట్టాలి అని చెప్పి ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేయండి, 2026 జనవరి 1ను అర్హత తేదీగా తీసుకోండి, అసెంబ్లీ ఓటర్ జాబితాను బేస్ చేసుకొని ఈ ఓటర్ల జాబితాను తయారు చేయండి అని. యాక్చువల్గా ఈ విధంగా ఓటర్ జాబితా తయారైపోయిన తర్వాత మార్చి 9వ తేదీన అధికారికంగా ప్రకటించబోతున్నారట. సో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ ప్రక్రియను చేపడుతున్నామని ఎన్నికల సంఘం అయితే చాలా స్పష్టంగా తెలిపింది. అంటే మార్చి 9న ఓటర్ల జాబితాను ప్రచురిస్తే ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడైనా జరగచ్చు, పంచాయతీ ఎన్నికలు. ఇదేమీ జనగణనతో సంబంధం ఏం లేదు, నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేదు. ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రకటించేస్తున్నారు. మార్చి 9న ప్రకటిస్తారట. సో మార్చి 9న ప్రకటిస్తే ఎప్పుడైనా జరిపించవచ్చు. సో ఎన్నికల సంఘం అయితే సిద్ధం. మరి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పంచాయతీ ఎన్నికలకు వెళ్తుందా, మరి ఏమైనా డిలే చేస్తుందా? పంచాయతీలు కనుక కొలువు తీరాయనుకో, స్థానిక ప్రభుత్వాలు కనుక కొలువు తీరితే కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు నేరుగా వాటికి వెళ్ళిపోతాయి. అలా కాకుండా వాళ్ళు కొలువు తీరకుండా ప్రత్యేక అధికారుల పాలన కిందకి వెళ్తే కేంద్రం నుంచి వచ్చే కొన్ని నిధులను దారి మళ్లించి వాడుకోవచ్చు. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కారు పంచాయతీ ఎన్నికలను డిలే చేయొచ్చు అనే ఒక అంచనా కూడా ఉంది. ఇప్పుడు కేంద్రం నుండి 2-2.5 వేల కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకు వెళ్తాయి. అక్కడ ప్రభుత్వాలు పంచాయతీల్లో కొలువు తీరలేదనుకో, అధికారుల పాలన ఉందనుకో, కేంద్రం నుంచి వచ్చే ఆ నిధులను దారి మళ్లించి వాడుకోవచ్చు అని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అని. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ మార్చి 9 నాటికి ఓటర్ల జాబితా సిద్ధమైపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికలు అయితే పెట్టుకోవచ్చు.